ప్రభునందు ప్రియమైన సహోదరు ప్రైజండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామండి. మోహనుడా, మహాగరుడా, సరస్వతిరా, నాదా, పరిశుద్ధాత్మడా, ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ తెలుస్తున్నాం తండ్రి. గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవుల ఎక్కడ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆయుషించి మమ్మల్ని ఈ రీతిగా తండ్రి నాయన నిలబెట్టిన విధానానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించినంత వరకు ఆరాధనలో తండ్రి నాయన పాటలు ఎందుకు ప్రార్థన ఎందుకు పరిశుద్ధాత్మ నడిపి మీరు సాక్ష్యాలని మీరు ఉన్నారు తెలుగు ప్రభా. నీ బిడ్డలకి నీ వాక్యం చెప్పించడానికి అభితమైన నా పెద్దలు అగ్గించేత కాల్చు, నా శరీరాన్ని మరుగుపరచు, మానవ స్వరాన్ని మరుగుపరచు, దయస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు. నీ వాక్యం బ్రతికించేది కనుక, బాధలో నెమ్మదినిచ్చేది కనుక తండ్రి నాయన నీ వాక్యంతో నీ బిడ్డలతో మాట్లాడి నీ నామానికి మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఇస్తున్నాము నామా పరమ తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే, నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితో నీ దేవుని సేవించమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడుడి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నీయు నీ ఇంట దినములన్నీయు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు పరుపు జరుపుకునుటకు మీకు బోధించవలెనని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు ఆయన అనగా కట్టడలు విధులు ఇవే. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తాడు వాక్యం, ఏం చదువుతుందంటే అండి, నీవు నీ కుమారులు కూడా నీ దేవుని యెహోవాకు భయపడి. ఎవరికి భయపడాలండి? మనము మనుషులకు భయపడిన అవసరం లేదండి. ఎవరికి భయపడాలండి? నిన్ను నన్ను పుట్టించిన దేవుడికి మాత్రమే భయపడాలండి. ఆయనకి భయపడి మనం ఎలా ఉండాలండి? భయము భక్తి కలిగి దేవుని సేవించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవునికి ప్రతిదీ కూడా మనం దేవునికే చెప్పుకోవాలండి. ఇక్కడ చాలా మంది ఎవరికి భయపడతారండి? ముఖ్యంగా మనుషులకు భయపడతారండి. మనుషులకు భయపడిన అవసరం లేదు. ఎందుకు భయపడాలండి? వాళ్ళు మనుషులే, మనము మనుషులే. వాళ్ళని మనం సృష్టించిన వాడు సృష్టికర్త. అక్కడ ఆ సృష్టికర్తని యెహోవా ఇక్కడ ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, నీవును నీ కుమారులు కూడా నీ దేవుడని యెహోవాకు భయపడి. నీ దేవుడిని ఎందుకు భయపడాలంటే, నీ దేవుడని యెహోవా నీవు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, బానిస బతుకు పెరుగుతున్నప్పుడు, ఆ చేతి కింద ఎట్టి చాకరీ చేస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు మనుషులైంటి కూడా నీ చేత ఎట్టి చాకరీ చేయించుకొని నిన్ను కొట్టి, నిన్ను తిట్టి, నిన్ను హింసించి, నిన్ను బాధ పెట్టిన సమయంలో నీ దేవుడికి నువ్వు మాట పెట్టినప్పుడు నీ దేవుడు నువ్వు వరా ఆలకించి వాళ్ళ చేతిలోంచి నేను విడిపించాడు కనుక నీ దేవుడికి మాత్రమే భయపడి. నీ కష్టంలో, నీ బాధలో నిన్ను చేపట్టుకుని ఎవరైతే పైకి ఎవరు ఎత్తారో వాళ్ళనే నువ్వు మరి సమయం వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి. ఏదైతే సమయం వచ్చినప్పుడు వాళ్ళ గురించే మాట్లాడాలి తప్ప కానీ ఎవరి కోసం మాట్లాడిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఆ దేవుడు చెప్తున్నాడండి. ఎవరు తీసుకొచ్చారంటే వాళ్ళ బానిసత్వం నుంచి దేవుడని యెహోవా తీసుకొచ్చినట్టు అందుకే చెప్తున్నాడండి. ఎవరెవరో నీ కుమారులు నీ పుట్టిన బిడ్డలను కూడా నువ్వు దేవుళ్ళో నడిపించాలి. నీ దేవుళ్ళో నడిపిస్తూ వాళ్ళకి చెప్పాలి, ఇదిగో మన పరిస్థితి బాగాలేనప్పుడు, మన పరిస్థితి తారుమైనప్పుడు, మనం దీనస్థితిలో ఉన్నప్పుడు, మనం ఎవరో పట్టించుకోలేనప్పుడు, మన అందరూ సూటుపాటు మాట అన్నప్పుడు, మన దేవుడు నన్ను ఇలా చేశాడు, దేవుడు ఈ రీతిగా నేను బాగుపడ్డాను, ఈ రీతిగా దేవుడు కాదే నేను చూశాను మనం చెప్పాలంటండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడంటే, నువ్వు దేవుడికి మాత్రమే భయపడి నేను ఏదైతే బోధ చేస్తున్నాను, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే మరి మీకు అప్పచెప్పానే, ఏ బైబిల్ భవిష్యత్తు గ్రంథం అయితే మీ చేతిలో ఉందో దాన్ని ఏం చేయాలండి? చదవాలి. దాన్ని చదివి దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ప్రతిరోజు కూడా దేవుడి బైబిల్ చదవడం వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది. శరీరానికి ఏమొస్తుందండి? ఆరోగ్యం కలుగుతుంది కనుక బైబిల్ చదవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలు జనానికి ఏ రీతిగా అయితే మరి ఆజ్ఞలు మరి ఆయన పెట్టాడో, ఆజ్ఞలు ఏమిటి ఏమేమి చెప్తున్నాడంటే, ఇక్కడ
కింద చూద్దామండి. మనకంట చూడండి 3వ వచనం చదువు ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులైన దేవుడైన యెహోవా నీకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నీ పితరులైన అబ్రహం లేకపోతే దేవుడు మాట ఇచ్చాడు. ఏమన్నాడండి? నీవు ఏమన్నాడండి? ఐగుప్తు దేశంలో బానిసకున్న నిన్ను నేను పాలు తేనె ప్రపంచ దేశంలో తీసుకెళ్తానండి. ఈ దేశంకి వెళ్ళామంటే ఎవరు ఆశీర్వాదం అండి? దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఉంటేనే, దేవుని దీవెన ఉంటేనే పాలు తేనె ప్రపంచ దేశం ఇశ్రాయేలు రీతిగానే మీరు కూడా నీ బిడ్డలు కూడా ఉన్నతమైన దేశాలకు వెళ్ళి చదవాలన్నా, ఉన్నతమైన దేశాల్లో ఉద్యోగాలు చేయాలంటే ఎవరు ఆశీర్వాదం ఉండాలండి? దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్తున్నానండి. ఆ రీతిగా అటువంటి ఆశీర్వాదాలు అటువంటి దీవెనలు మీరు పొందుకోవాలంటే మీరు నన్ను ఏ రీతిగా సేవించాలనుకుంటున్నారో, నన్ను ఏ రీతిగా ఆరాధించాలనుకుంటున్నారు, నన్ను ఏ రీతిగా గర్వపరచాలనుకుంటున్నారు, నన్ను ఏ రీతిగా మరి మీరు స్తుతించాలనుకుంటున్నారో అదంతా ఇక్కడ నేను స్పష్టంగా రాసి ఇచ్చాను కదా. ఒక్కసారి దీన్ని చదువుతామండి. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం కూడా 4వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడండి? నీ పూర్ణ హృదయంతోని, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాని ప్రేమించవలను. దేవుని నామమున ఎంత గొప్ప సంగతి అంటే ఎలా ప్రేమించాలంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలండి? నీ దేవుడే యెహోవా. నీ కష్టములో, నీ బాధలో, నీ వ్యాధుల్లో, నీ వ్యాధిలో నిన్ను కాపాడిన దేవుడు మాత్రమే నిన్ను ఆరాధించాలి. ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే ప్రేమించాలి, ఆయన మాత్రమే నీ మనసు పూర్తిగా నిత్యము కూడా నువ్వు స్తుతిస్తూ ఉండాలని చెప్తున్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? యెహోవా దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు బాధలో వాళ్ళని ఆ ఎర్ర సముద్రం 2 పాయలకి చేసి బయటికి తీసుకొచ్చాడు. చూడండి, ఆ అద్భుత కూడా ఆశ్చర్య కూడా యెహోవాను మాత్రమే మీరు సేవించాలండి. ఎలా సేవించాలని చెప్తారండి? మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, మీరు దీవెనలు పొందుకోవాలన్నా, మీ కుటుంబం దీవెనకరంగా ఉండాలన్నా, నీలో ఉన్న వ్యాధులన్నీ పోవాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, నీ హృదయపూర్వకంగా నీకు నీ శక్తి కొద్ది నువ్వు దేవుని ఆరాధించాలా, నీ శక్తి కొద్ది దేవుని స్తుతించాలి, నీ శక్తి కొద్ది దేవుని కీర్తించాలా, నీ శక్తి కొద్ది నువ్వు బైబిలు చదవాలి. ఆ రీతిగా చేసినప్పుడు అంటండి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుంటామండి? లోకంలో ఎవరిని ప్రేమించినా అర్థమే, కానీ ఎవరిని ప్రేమించాలని చెప్తారండి? నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూద్దాము 6వ వచనం చదువుతారండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ఏమన్నాడండి? నీ కుమార్తె కట్టిన వాటిని అభ్యసించాలంట. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, త్రావణ వెళ్తున్నప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ప్రతిరోజు కూడా నువ్వు డైలీ నీ బిడ్డకే దేవుని ఒక వాక్యాన్ని చదవాలి, చదివి దాన్ని వినిపించాలి. ఆ ఒక వాక్యం ఉదయకాలమే నీకు నీ గృహంలో ఏముండాలి చెప్పండి? దేవుని వాక్యం ఉండాలి. నీ గడప గుమ్మానికి ఏముండాలి చెప్పండి? దేవుని ఒక వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు చదివి నీ బిడ్డకి వినిపించాలన్నమాట. నీ దేవుడిని యెహోవాను సేవిస్తే, నీ దేవుడిని స్తుతిస్తే, నువ్వు దేవుడిని ఆరాధిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పదానం అవుతావు అనేసి అంటండి నా బిడ్డ మన బిడ్డలకు చెప్పాలంటండి. మన దేవుడు మన కోసమే తన ప్రాణాన్ని అర్పించాడు. మన కోసమే ఆయన ఎవరి కాలం రక్తాన్ని చిందించాడు. ఎవరి చేసి త్యాగాన్ని చేసిన యేసుప్రభువు వారు ఆయన మాత్రమే మనం కాపాడుతాడనేసి అంటండి మన బిడ్డలతో చెప్పాలంటే, దాన్ని అభ్యసించాలంటండి. ఏ రీతిగా అభ్యసించడానికి బోధపడుతుంది, ఏ రీతిగా చెప్తే మనకు అర్థమవుతుందో ఆ రీతిగా మనం చెప్పాలంటండి. ప్రతి విషయం కూడా ఒక తల్లి తన బిడ్డని ఏ రీతిగా నడిపించుకుంటుందంటే, మరి తన భక్తులు ఏ బిడ్డనైతే భక్తులు నడిపించుకుంటుందో ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు త్రావ విడిచి పోటండి. తల్లి చెప్పిన మార్గం కూడా నడుస్తాడంటే మంచి త్రావలో మంచి భవిష్యత్తులో ఆ బిడ్డ ఎదుగుతాడంట. అలా ఎదగల కారణం ఎవరు చెప్పండి? దేవుడు మాట. ఎందుకంటే ఆమె దేవుడి మీద ఆధారపడింది కనుక తన బిడ్డను కూడా దేవుడి మీద ఆధారపడి మాత్రమే నడిపించాలని ఇక్కడ దేవుడి వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ చూద్దామండి. తర్వాత 6వ వచనము 7వ వచనం అండి. నీవు నీ కుమారుల
కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుము బాసికం వలె ఉండవలెను. నీ ఇంట ద్వారబంధం మీద గౌనుల మీద వాటిని వ్రాయవలెను. వాటిని ఎక్కడ రాసుకోవాలంటే ఇంటి ద్వారబంధాల మీద గౌనుల మీద ఉండాలండి. దేవుడు ఒక వాక్యం ఉండాలి. నీ దేవుడు ఒక వాక్యాన్ని నీ గడప గుమ్మలుగా ఆ గౌనికి కూడా ఉండాలి, కనబడేలాగా ఆ వాక్యాన్ని రాసుకొని పెట్టుకోవాలన్నమాట. లేదంటే అది తెచ్చుకొని పెట్టుకొని ఆ వాక్యాన్ని చదివినప్పుడు అది ఎవరి ఇంటికి వచ్చినా లేదా నీ బిడ్డలు దాన్ని చూసినా ఆ వాక్యాన్ని అలా ఏం చేస్తుంటే వాక్యం అందుకే అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధల్లో నెమ్మదించేది ఎవరండి? దేవుడు వాక్యం మాత్రమే. ఒక అతడంట మరి చాలా ప్రయాసపడిపోయాడంట, చాలా కష్టపడిపోయాడంట, తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడంట, మరి చాలా సంపాదించాడంట అండి. ఎంత సంపాదించినా మరి ఏం చేసినా సరే తన బిడ్డను ఉన్నతమైన చదువులు చదివించండి, ఉన్నతమైన దేశాల్లో చక్కగా చదువుతారంట, అన్ని బాగున్నాయంటండి, పరిస్థితులు చాలా బాగున్నాయి. కానంటండి ఆ మనిషికి ఏమి లేదంటండి, శాంతి లేదంట, సమాధానం లేదంట. శాంతి సమాధానం లేదు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బిడ్డలు ఒక మంచి హోదాలో ఉన్నారు, అందరూ కూడా అన్ని రిచ్గా అన్ని బాగున్నాయి. కానీ తనకి ఏమి కొద్ది వచ్చేసిందంటే శాంతి సమాధానం కొద్ది వచ్చేసిందంట. అటువంటి సమయంలో డబ్బు ఇచ్చి కొనుక్కుంటే శాంతి వస్తుందండి, సమాధానం వస్తుందా? రాదు. అటువంటి సమయంలో అన్నట్టండి ఒక చిన్న పిల్లవాడు ఒక కరపత్రం తెచ్చి అతనికి ఇచ్చాడటండి. అతనికి ఇచ్చినప్పుడు ఆ కరపత్రం తీసుకున్నాడంట. ముందు అన్నాడంట, ఈ కరపత్రం నాకు వద్దు, ఎందుకంటే నేను వేరే మతస్థుని కనుక ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాక్యాలు నేను చదవను, నాకు వద్దని సిగ్గుడు పాడేసాడటండి. పాడేసిన తర్వాత సరే అనేసి, అయ్యా నాకు ఎందుకో మీకు ఇస్తే దీనివల్ల మీకు శాంతి సమాధానం లేదన్నారు కనుక మీకు శాంతి సమాధానం కలుగుతుంది విశ్వాసంతో నేను ఇస్తున్నాను, ఒకసారి తీసుకోండి అనేసి అంటే మరలా గట్టి కొట్టేసినా సరే మరలా అది వేడి తెచ్చి అక్కడ తన ఎదురుగా ఆ టేబుల్ మీద పెట్టి ఒక రాయి పెట్టి వెళ్ళిపోయాడటండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొన్ని రోజులు అయ్యేటప్పటికి కొన్ని దినాలు 3 దినాలు ఉందంటండి. 4వ దినం తను అనుకున్నాడంట, శాంతి లేదు, సమాధానం లేదు. కానీ ఈ కుర్రవాడు ఏంటో తెలియదు, యవనస్తుడు మంచి యవనకాలంలో ఉన్నాడు, బాగా చదువుకున్న కుర్రాడు కూడా ఎందుకు నాకు ఈ కరపత్రం తెచ్చిచ్చాడు, ఒకసారి చూస్తే ఏమైపోయింది అనేసి అని ఆ కరపత్రం చూశాడట. ఆ కరపత్రం చూసి అది చదివినప్పటికీ అందులో ఏముందంటండి, శాంతి సమాధానం కలగజేయటాకే నీ లోకానికి లోక రక్షకుడుగా వచ్చాడనే వాక్యం అన్నట్టండి తన కళ్ళెదురు కనబడాలంటండి. అప్పుడు అనుకున్నాడంట, అంటే శాంతి సమాధానం కలగాలంటే ఎవరి దగ్గర రావాలండి? యేసయ్య దగ్గర రావాలి. యేసు ప్రభువు దగ్గర శాంతి సమాధానం ఉంటది. అంటే శాంతి సమాధానం అంటే ఏంటండి? చాలా మందికి ఈ రోజుల్లో ఏమి లేదండి, శాంతి లేదు, సమాధానం లేదు. అంటే ఒకరికొకరు సమాధానం పడాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలండి. ప్రేమ లేనప్పుడు శాంతి సమాధానం రాదండి. అనురాగం లేనప్పుడు శాంతి సమాధానం కలగదు. కనుక ఆ అనురాగాన్ని, ఆ ప్రేమ, ఆ శాంతి సమాధానం యేసయ్యలో ఉంది. ఎందుకుందంటే యేసయ్య అంత యేసుప్రభు అంటండి ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే ఎవరిని కూడా ఆయన విమర్శించేవారు కాదంట. ఏ మనిషి వచ్చి ఎవరు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థించేయమని ఆయన వెంటనే ఏం చేసేవారండి, వాళ్ళ పరిస్థితిని ఎరిగి ఆయన ప్రార్థించేవారు. అలాగే ఒక రోజు ఆయన యేసుప్రభు వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆమెకి తన కుమారుడు అనుకోకుండా తనకు ఒక్కగానో కుమారుడు చనిపోయాడండి. చనిపోయిన వెంటనే ఆ కుమారుడు చనిపోగానే ఎవరు ఉంచుతారండి? ఏమండి మనం వేసుకొని మన కాళ్ళకి వేసుకొని జోడు కానీ ఇల్లు ఉందిగా మనకి ఏమైనా ఇల్లు ఉందండి? ఒకవేళ దారంటే వెళ్ళిపోతూ మన జోడు ఏమైనా తెగిపోయింది అనుకోండి, ఆ పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమంటారు. కానీ అదే శవాన్ని పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటారండి? ఎవరు పెట్టుకోమన్నారు. ఎందుకంటే మన బ్రతుకులు ఎలాంటి అంటే కనీసం మన కాళ్ళకి వేసుకున్న జోడుకున్న ఇల్లు కూడా మనకు లేని మనుషులు. అటువంటి ప్రాణం అన్నంతసేపు అందుకంటున్నాడు, నీలో ప్రాణం అన్నంతసేపు నీ దేవుడు యెహోవా అని తెలుసుకొని మరి ఈ లోకంలో ఉండగానే నువ్వేం చేయాలి చెప్పండి? రక్షణ తీసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే పాపలేని ఒప్పుకొని పశ్చాత్తాపడి నరకంలో పడకుండా నరకానికి పాడవకుండా మరి నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండగానే నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు తెలుసుకొని రక్షణ పొందినప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవుతావు. లేదంటే అగ్నిగుండంలో ఈ ఆత్మ ఏమైపోతుంది చెప్పండి? కాలిపోతే. ఆ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారంటండి? ఈ ముసలాయన తెలుసుకున్నాడంటే, ఈ ఆస్తిపరుడు, ఈ ధనవంతుడు తెలుసుకున్నాడంట.
తెలుసుకున్నట్టండి ఆ రోజు నుంచి తన పనివాడితో బైబిల్ తెప్పించుకొని చదవడం మొదలు పెట్టాడంటండి. చదివిన తర్వాత తన మనసు ఏం కలిగిందంటండి, శాంతి కలిగిందంట, సమాధానం కలిగిందంట. అందులో మాటలు ఎంతో చక్కగా ఉన్నాయంటండి. అందులో ఒక మాట అంటే అతనికి ఎంతో నచ్చిందంటండి. ఆ మాటలు ఏమని తెలుసు, అడుగుడే మీకు ఇవ్వబడింది, వెతుకుడే మీకు దొరికిన తట్టుడే మీకు తైబడి అన్నదంట. అంటే అడగాని ఇచ్చే దేవుడా, మనం ఏదడిగితే అది ఇస్తాడా, ఇది నిజమానేసి అంటండి. తన మొట్టమొదటిసారిగా దేవుడిని అడిగాడంట. ఏమడిగాడండి, నాకు శాంతి కావాలయ్యా, నాకు సమాధానం కావాలి, నాకు అన్నీ ఉన్నాయ్యా అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, అయితే అన్నీ ఉంటే నీ శాంతి సమాధానం కావాలంటే నీ పొరుగువాడికి ఇరుగువాడికి ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే నిరుపేదలో ఉన్నారో అటువంటి వారికి నీ కలిగి ఉన్నది నీ దగ్గర ఉన్న దాన్ని తీసుకెళ్ళి పంచిపెట్టు, అందులో నీకు కొంచెం శాంతి సమాధానం కలుగుతుందనేసి దేవుడు చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలిగింది కాక. ఎందుకు చెప్తారంటే మనకి అందుకే అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ పొరుగువారిని చూసి నువ్వు అసహించుకుంటే, నీ పొరుగువారిని చూసి నువ్వు మరి ద్వేషిస్తూ ఉంటే నువ్వు చూడని దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు అక్కడే నీకు అర్థమవుతుంది కదా. అందుకేనండి ఎప్పుడు కూడా పొరుగు వారిని చూసి ఏం చేయాలండి, ప్రేమించాలి తప్ప దోషించకూడదు. దేశించి ఎవరు దేశించినట్టండి, మరి ఎవరి పోలికేమో ఎవరి స్వరూపం మనం దేవుని స్వరూపం కనుక, దేవుని స్వరూపంలో మనం చేసుకున్నాడు కనుక ఆ దేవుని దూషించినట్టు కనుక ఎట్టి పరిస్థితులు కూడా మన మనుషులు ఏం చేయకూడదని దూషణ మాటలు ఆడకూడదు. ఒకవేళ దూషణ మాటలు అడిగినా, ఎవరైనా నీ దూషించినా, ఎవరైనా నేను చెప్పించినా, ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలికినా ఒకటే అనుకో, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు అనుకున్నప్పుడు మరి ఆయన ఖచ్చితంగా నీ మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు అండి. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి శక్తిమంతుడు చెప్తున్నాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ బిడ్డలకి దేవుని యొక్క వాక్యాలను నేర్పించమని చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని నీ గడప గుమ్మాల మీద వాటిని రాసి పెట్టుకోమని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తాడు ఇక్కడ చదివాడు 10వ వచనమా, నీ దేవుడే యెహోవా, నీ దేవుడే యెహోవా, ఈ పితరులైన అబ్రహాము, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు దేవుడని అబ్రహాము యాకోబులకి ఏ రీతిగా ఆస్వాదించాడో, ఏ రీతికే వాళ్ళ ఒక మంచి దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళని స్థిరపరిచి వాళ్ళ సంతానాన్ని ఆస్వాదించి వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించాడో అలాగే నీకు కూడా ఈనాడు ఏం చేస్తానంటాడండి, గృహం ఏదైనా బాధపడుతున్నావేమో అది గృహాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. కట్టని గృహాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే నువ్వు కష్టపడి కట్టక్కర్లేదు, ఆ గృహం ఎవరో కడతారు కానీ దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎవరో ద్రాక్ష తోటను నాటుకుంటారో ఆ ద్రాక్ష నీ వశం అవుతుంది అనుకోని రీతిగా దేవుడు ఆ యొక్క తోటనే నీకు ఇస్తాను, ఆ పొరమ నీకు ఇస్తానంటున్నాడు, ఇల్లు నీకు ఇస్తానంటున్నాడు, ఆ తోటని సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అంటే ఆయనని ప్రేమించి వారికి సమస్తం సమకూడే జరుగుతుందంటే ఏ సమయం ఏది జరగాలో అందుకే అంటున్నాడు ఆయన బలిష్టమైన చేతి కింద దిన మనసులో ఉన్నప్పుడు అంటే తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడంటే మన దేవుడు హెచ్చించే దేవుడు, మన దేవుడు ఆస్వాదించే దేవుడు, మన దేవుడు దీవించే దేవుడు కనుక ఆ దీవెన ఆశీర్వాదం నీకు కావాలంటే నీ దేవుడు యెహోవా అని ఎడవక ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలి. ఎడవక దేవుడి సన్నిధానం కావాలి, ఎడవక దేవుడిని ఏం చేయాలి చెప్పండి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. అన్ని విషయాలు క్రమంగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నేను ఆస్వాదిస్తాను కనుక నీకు ఇస్తానన్న దాన్ని ప్రతిదీ ఆయన ఇవ్వటాకే ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి, సిద్ధంగా ఉన్నాడు. మనమే ఏమైనా ఉన్నాం చెప్పండి, స్వాములమే ఉన్నాం. కొంత సమయం వస్తే చాలు కళ్ళు కవులు చెప్తాను తప్ప కానీ చెప్పు మాట్లాడేసి ప్రార్థన చేద్దామని జ్ఞానం మనకు ఉండదు కనుక అటువంటి జ్ఞానం కలగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, కొంచెము మెలుపు కలిగి ఉండాలంటండి. ఎంతండి కొంచెం మెలుపు అంటే ఏంటి తెలుసండి, కొంచెం సమయం దొరికినా సరే దేవుని స్తుతించాలి అనే ఒక భావన మనలో ఉన్నప్పుడు అంటే ఆయన ఖచ్చితంగా నేను నువ్వు అడిగిన ప్రతి దాన్ని కూడా నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక అంటున్నాడు కట్టిన పొరలంటే మాట్లాడేటండి, నువ్వు కట్టుకోకుండా ఎవరో పెద్ద బంగళా కట్టారు అనుకోండి, అనుకోని రీతిగా దేవుడు ఆ బంగళా కొనుక్కునే ప్రభునికి ఇచ్చాడంటే అది మా మామూలు మాటల చూస్తున్నాం కదండి. దేవుడు మరి అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నా కనుక నీకు చేసిన ప్రతి వాగ్దాన్ని నన్ను నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పడానికి మానవుడు కాదు, ఆయన నరపుత్రుడు కాదు కనుక అబద్ధం మాట కానీ ఎవరంటండి నరపుత్రుడు కాదంటండి.
కనుక మరి ఆ గొప్ప దేవుడు కలిగి ఉన్న నీవు అన్ని విషయాలు నిన్ను వర్ధులుపు చేస్తాడు, నీ బిడ్డను ఆస్వాదిస్తాడు, నీకు కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తాడు. ప్రతి విషయంలో నువ్వు పైవానికి ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు, తలగా ఉంటావు కానీ తాగుగా ఉండవు. అన్ని విషయాలు నిన్ను వర్ధులుపు చేస్తాడు, అన్ని విషయాల్లో కూడా నిన్ను ఆస్వాదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, అన్ని విషయాల్లో కూడా నేను ముందే ఉంచుతాడు. కనుక మరి నువ్వు అలా ఉండాలంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలండి? నీవు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాను సేవించాలి. అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటామనేసి ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడడానికి మనం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించినాము తండ్రి. అవును ప్రభా నాయన, మా పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రభు సేవించినప్పుడు ప్రభు తండ్రి నాయన పరిశుద్ధాత్మను ఏ రీతిగా తండ్రి నాయన ఆశీర్వాద వర్షాలు కురిపిస్తామనే ఈ ద్వారా ఈ రోజు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడే తండ్రి నాయన. మరి తండ్రి మా బిడ్డలకు ప్రభు తండ్రి నాయన ఈ యొక్క వాక్యాలన్నీ ప్రభు నాయన మరి బోధించమని చెప్పావు తండ్రి. వాటిని తండ్రి నాయన గడప గుమ్మానికి తండ్రి నాయన రక్షకనాథ వాటిని రాసి పెట్టుకోమని చెప్పావు తండ్రి. అవును ప్రభు నీ వాక్యంలో ఉన్న ప్రతిదీ ప్రభు నీ బిడ్డల ప్రవర్తన వాక్యం దాన్ని ఇడిచిపెట్టేవారు కాకుండా ప్రభా వాక్యాన్ని అనుసరించి బిడ్డలుగా మీరు మార్చమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఈ రోజు ఎంతమంది బిడ్డలు అయితే ఇప్పుడు యజ్ఞం రాస్తున్నారు తండ్రి నాయన, ఆ బిడ్డలు మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. వాళ్ళు రాస్తున్న యజ్ఞంలో ప్రవర్తన చేయబట్టి మీరు పరీక్ష రాయించిన ఆయన మంచి క్లాస్ లో పాస్ అయ్యే కృపగా ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. ఈ రోజు ఎంతమంది అయితే ప్రవర్తన ఆపరేషన్ చేయించుకుంటున్నారు తండ్రి హాస్పిటల్లో ప్రభు నాయన, వాళ్ళకి మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షంగా బయటకు వచ్చే కృపగా ఇచ్చింది. ఈ రోజు డెలివరీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, చిలువని డెలివరీ అయ్యే కృప ఏసు నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎంతమంది అయితే అనారోగ్యంతో ప్రవర్తన చెప్పుకోలేని సమస్యలతో, చెప్పుకోలేని బాధలతో, చెప్పుకోలేని రోగాలతో హాస్పిటల్ మీద కూడా మంచాల మీద పడి లేవలేని స్థితిలో తన గృహాల్లో పడున్నారయ్యా, లేవలేని స్థితిలో ఉన్నారయ్యా. ఒక్కసారి దయచేసి కనిగిరి చూపించిన ఆయన కరుణ చూపించండి. మంచాల మీద పడిన బిడ్డల ప్రభా నా శాపాల నుంచి పాపాల నుంచి విడిపించిన ఆయన వాళ్ళు కరుణించి వాళ్ళకి స్వస్థత విడుదల ఏస్తున్నాంలో కలగజేయమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ తండ్రి నాయన. కనికరించి తను కనికరిస్తే ఎంత నాయన, కరుణిస్తే ఎంత తండ్రి నాయన. నీ బిడ్డల ప్రవర్తన మంచాల నుంచి ప్రవర్తన వాళ్ళకి చాకరీ చేయలేక నాయన బాధపడుతున్న బిడ్డలు తను మా ప్రార్థన గోపులను ఫోన్ చేసి ఎంతమంది అయితే నాయన ప్రార్థన చేయండి, మా సంస్థితి, మా కష్టం ఇది, మా బాధ్యతని చెప్తున్నారా తండ్రి. వారి సమస్యలు కష్టాలన్నీ కూడా ఏస్తూ నామలో తొలగించమని అడుగుతున్నాను. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభావ ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి వారందరూ కూడా దీవించండి, ఆస్వాదించండి, వాళ్ళ సమస్యలు తీర్చండి ప్రభు ఆయన. వాళ్ళ కుటుంబంలో నీ శాంతి, నీ సమాధానము అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన తండ్రి వివాహాలయ్యి కూడా ప్రభు తండ్రి నాయన గర్భఫలం లేకుండా ఎంతో మంది బిడ్డలు కుమిలిపోతున్నారు తండ్రి నాయన. గర్భఫలం బిడ్డ గర్భఫలాలు అనుగ్రహించిన ప్రభు నాయన. గర్భాలు తెరవండి పరిశుద్ధాత్మ. నా గర్భం తెరిచింది నాయన, గర్భఫలం బిడ్డకు గర్భం తెరవమని అడుగుతున్నాను తండ్రి. వివాహం కానీ బిడ్డలు నాకు వయసు అయిపోయి కూడా వివాహం కాక ప్రభు ఇంటి పుట్టి మాటలు పడలేక తండ్రి నాయన తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకి వివాహాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎంతో చదువు ఉద్యోగాలు రాక కుమిలిపోతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు తండ్రి చక్కటి ఉద్యోగాలు వచ్చే కృప యేసు నామములో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. యేసు మీరు ఆస్వాదించి మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఎంతో మంది గృహాలు లేకుండా బాధపడుతున్నారు తండ్రి నాయన. ప్రభుత్వ వారి మనసు మార్చి తండ్రి ప్రతి ఒక్కరికి స్థలాలు ఇచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళు ఇల్లు కట్టుకున్న కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఎంతమంది అయితే వివాహాలు చేసుకుంటున్నారో, ఎంతమంది అయితే ఇల్లు కట్టుకుంటున్నారో, ఎంతమంది అయితే ప్రభు రక్షక నాది ఈ రోజు పెళ్లి రోజులు నాయన పుట్టినరోజు జరిపించుకుంటున్నారో వారందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ కృపను కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి ప్రభు. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకుని బిడ్డలయ్యా, చేతి పనులు చేసుకుని బిడ్డలు తండ్రి ఆశీర్వదించండి, దీవించండి. వాళ్ళ చేతులు కష్టాతీతాన్ని వృద్ధిలోకి తీసుకురామని అడుగుతున్నాను తండ్రి నాయన. రిక్షా డ్రైవర్ కాడి నుంచి విమానం డ్రైవర్ ప్రభు నీ గొప్ప నీ కాపుదల నుంచి ప్రభా ప్రతి బండి ముందు మీరు నడిపించిన ప్రభు నాయన. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా సురక్షంగా వాళ్ళ గృహాలకు వచ్చే కృప ఇచ్చండి ప్రభా. వాళ్ళ చేతులు కష్టాతీతాన్ని ఆశీర్వదించండి ప్రభు నాయన. మీరు దీవించండి తండ్రి కుబులు కుబడుతున్నాను అడుగుతున్నాను. విదేశాలు బిడ్డల ప్రభు నాయన క్షేమంగా తండ్రి నాయన విదేశాలలో కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. పొలాలు స్థలాలు అమ్మాలని ఆస్తులు చూస్తున్న బిడ్డలు తండ్రి మంచి రేట్ వచ్చి బాబా అవి త్వరగా అమ్ముడు కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. యేసయ్య కనికర ముట్టుకు జాలిగల దేవుడు దయగల దేవుడు కనుక తండ్రి పాపాలు బట్టి పరిపాలన చేసే దేవుడు కాదు కనుక దయచేసి కనికరించి తండ్రి బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఉదయ కృష్ణ వంశీ నగర్ 1వ వీధి వరకు కానీ 10వ వీధి వరకు ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ నాయన. ఈ కృప నీ నాయన నీ కాపుదల నుంచి ప్రభావ తండ్రి రక్షక నాదా మా భారతదేశాన్ని మా ప్రపంచ దేశాలను కూడా దీవించిన ప్రకృతి కృతి మా దేశాలు కాపాడండి ప్రభు నాయన. నీ కృపను కొమరించి ప్రభా అన్ని విషయాలు అందరికీ మేలు జరిగించి ప్రభా ముఖ్యంగా తల్లిగో నాయన నీ మందిరానికి వచ్చిన ఆయన నీకు పాలు పెట్టుకుంటున్నారు తండ్రి. నా బాధ తీరుతున్నారు, నా దుఃఖం తీరుతుందని ప్రభా మీ బిడ్డల బాధ దుఃఖాన్ని ఏస్తున్నాములో
తొలగించి తండ్రి నాయన అద్భుతాలు జరిగించి నీ నామానికి నింపే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకో తండ్రి. రక్షణ లేని బిడ్డకు రక్షణ, మారు మనసు లేని బిడ్డకు మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకు పరిశుద్ధాత్మ దయచేస్తున్నాడు తండ్రి. ఎవరికి తండ్రి అన్న వస్త్రాలు లోటు లేకుండా ప్రభా అందరిలో కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా నీ నామానికి నింపే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోవాలి. యేసు శక్తివంతమైన నామమున ఈ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.